హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మీకు ఉన్న లోన్స్ లైక్ హోమ్ లోన్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్‌కి మంత్లీ ఈఎంఐ పే చేస్తున్నట్టయితే ఇక నుంచి ఆ ఈఎంఐ అమౌంట్ అయితే తగ్గనుంది. రీసెంట్‌గా జరిగిన ఆర్‌బీఐ మీటింగ్‌లో మన ఆర్‌బీఐ గవర్నర్ గారు రెపో రేట్‌ని కట్ చేశారు. అసలు ఏంటి ఈ రెపో రేట్ అంటే? ఎంత తగ్గించారు? అండ్ మన బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాం. మనం మనీ నీడ్ ఉంటే ఏం చేస్తాం? బ్యాంక్ వెళ్లి మనకి రిలేటెడ్ లోన్స్‌కి అప్లై చేస్తాం. అండ్ బ్యాంక్ వాళ్ళు లోన్ అప్రూవ్ చేసి ఇంట్రెస్ట్ రేట్ అయితే మనకి చార్జ్ చేస్తారు. అదే ఒకవేళ బ్యాంక్ వాళ్ళకి ఫండ్స్ కావాలంటే ఏం చేస్తారు? సో ఇక్కడ ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే బ్యాంక్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఆర్‌బీఐ అయితే బ్యాంక్ కి లోన్ అమౌంట్ ని నీడ్స్ ప్రకారం ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి బదులుగా ఆర్‌బీఐ లేదా సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ అయితే చార్జ్ చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ రేట్ నే రెపో రేట్ అంటారు. ఈ రెపో రేట్ ని బేసిస్ పాయింట్స్ లో క్యాలిక్యులేట్ చేస్తారు. 100 బేసిస్ పాయింట్స్ అంటే 1%. రీసెంట్ గా జరిగిన మీటింగ్ లో రెపో రేట్ అయితే కట్ చేశారు. అంటే కమర్షియల్ బ్యాంక్స్ పైన చార్జ్ చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్ అయితే తగ్గించారు. మనకి ఈ ఇయర్ 2025లో ఈ రేట్ అనేది సెకండ్ టైం తగ్గించారు. 7th ఫిబ్రవరి 2025కి 25 బేసిస్ పాయింట్ రేట్ అయితే తగ్గించారు. అండ్ ఇప్పుడు 9th ఏప్రిల్ 2025 ఇంకో 25 బేసిస్ పాయింట్ అయితే తగ్గించారు. సో ఈ రేట్ తగ్గించడం వల్ల మనలాంటి ఈఎంఐ పేయర్స్ కి బెనిఫిట్ అవబోతుంది. ఈ 25 బేసిస్ పాయింట్స్ అంటే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో 0.25% ఇంట్రెస్ట్ అయితే తగ్గుతుంది. దీని వల్ల మన ఈఎంఐ అమౌంట్ అనేది తగ్గుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. విత్ ఇన్ షార్ట్ టర్మ్ లో 2 టైమ్స్ అయితే రెపో రేట్ అనేది కట్ చేశారు. అండ్ మీరు ఏదైనా ఈఎంఐ పే చేస్తున్నట్టు ఈ తగ్గిన రెపో రేట్ వల్ల బ్యాంక్ వాళ్ళు సేమ్ టెన్యూర్ ఉంచి ఈఎంఐ తగ్గించచ్చు. మీకు బెనిఫిట్ అవ్వాలని ఇంట్రెస్ట్ లో సేవ్ చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ని కాంటాక్ట్ అయ్యి సేమ్ ఈఎంఐ అమౌంట్ ఉంచి నా టెన్యూర్ తగ్గించండి అని చెప్పండి. ఎందుకంటే సేమ్ టెన్యూర్ ఉండటం వల్ల మీ ఇంట్రెస్ట్ రూపంలో ఎక్కువ అమౌంట్ అయితే పే చేస్తారు. టెన్యూర్ తగ్గడం వల్ల మన ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది తగ్గుతుంది. ఇలా చేయడం ద్వారా మీ లోన్స్ పైన మనీ సేవ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు కంటెంట్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం మీ రేపటి కోసం 9999 ఏడి. థ్యాంక్ యూ.